బ్లాక్బెర్రీ ఐలాండ్ ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ నైట్ క్యాంపింగ్ ఎంత ప్రైస్ ఉంటుందో తెలుసా? ఇదైతే 6 ఉండొచ్చు దీంట్లో. ఒకవేళ మనం పెద్ద బల్గంని 6 వేసుకుని వచ్చినాం అనుకోండి, సపరేట్ టెంట్స్ తీసుకోకుండా ఒకటే దాంట్లో అయితే అన్న వాళ్ళు అయితే ఇక్కడ మంచి దగ్గర నుంచి ప్రొవైడ్ చేసేళ్ళు. ఇక్కడ నైట్ క్యాంపింగ్తో పాటు ట్రైబల్ పీపుల్ డ్యాన్స్ కూడా ఉంటుంది. బర్త్డే పార్టీస్కి బెస్ట్ ఐలాండ్. బ్లాక్బెర్రీ ఐలాండ్. ఈ బ్లాక్బెర్రీ ఐలాండ్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లా పస్రా దగ్గరలో అయితే ఉంది. హైదరాబాద్ నుంచి బ్లాక్బెర్రీ ఐలాండ్ కి అయితే ఒక 230 కిలోమీటర్స్ అయితే ఉంది. వరంగల్ నుంచి బ్లాక్బెర్రీ ఐలాండ్ కి అయితే ఒక 80 కిలోమీటర్స్ అయితే ఉంది. ప్రజెంట్ మనం వచ్చేసి పస్రా విలేజ్ లో అయితే ఉన్నాం. ఈ పస్రా విలేజ్ నుంచి బ్లాక్బెర్రీ ఐలాండ్ వచ్చేసి అయితే ఒక 7 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనం బ్లాక్బెర్రీ ఐలాండ్ వెళ్ళినట్టు అయితే ఒకవేళ ఈ దగ్గరలో పాటు ఇంకా 2 ప్లేసెస్ కూడా కవర్ చేసుకోవచ్చు. ఆ 2 ప్లేసెస్ ఏంటి అంటే లక్నవరం అండ్ మేడారం టెంపుల్ లో కవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చెక్ పోస్ట్ దాటినాక కొంచెం ముందుకు వెళ్తానైతే ఎట్టు నగరం వైల్డ్ సంచరీ అని ఇదైతే వచ్చింది కదా. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు పోతే లెఫ్ట్ సైడ్ లోనే మనకు బ్లాక్బెర్రీ ఐలాండ్ అనేది ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ. మనం ఈరోజు అయితే బ్లాక్బెర్రీ ఐలాండ్ గురించి అయితే పూర్తి వివరాలు అయితే చెప్తున్నాను. దీంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనం ప్రజెంట్ అయితే బ్లాక్బెర్రీ ఐలాండ్ నుంచి అయితే కొంచెం ముందుకు లోపలికి వచ్చినాక అయితే ఇక్కడ బ్లాక్బెర్రీ ఐలాండ్ వాళ్ళు అయితే ఉన్నారు. ఇక్కడ పార్కింగ్ టికెట్ వచ్చేసి అయితే ఎంత ఉంటుందో తెలుసుకుందాం. అన్న ఇక్కడ పార్కింగ్ టికెట్ ఎంత ఉంటుంది? వెహికల్ పార్కింగ్ అయితే 2 వీలర్ 10 రూపీస్ ఉంటుంది. 2 వీలర్ 10 రూపీస్ ఉంటుంది. 4 వీలర్ వచ్చి 20 రూపీస్ ఉంటుంది. 4 వీలర్ 20 రూపీస్. ఓకే. పర్సన్ వచ్చి 1 పర్సన్కి 100 రూపీస్. 1 పర్సన్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అంటే వెహికల్ కాకుండా 1 పర్సన్ బట్టి కూడా ఉంటుంది. ఓకే, చూసారా, మన వెహికల్ ఛార్జ్ అయితే 10 రూపీస్ ఉంటుంది 2 వీలర్ అయితే. లేదా ఏదన్నా కార్ గిట్లా పట్టుకొచ్చుకుంటే 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. పర్ పర్సన్ వచ్చేసి అయితే 100 రూపీస్ వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు మనమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి టికెట్ తీసుకుని అయితే లోపలికి పోయి లోపల ఎంత ఉంటుంది, అసలు బ్లాక్బెర్రీ ఐలాండ్ అనేది ఎప్పుడు ఏర్పడ్డది, దాని గురించి ప్రతి ఒక్క డీటెయిల్ అయితే అన్న వాళ్ళు మన దగ్గర నుంచి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. అన్న మీ పేరేం? జీవన్ కుమార్, సైట్ ఇన్ఛార్జ్. అంటే అన్న వచ్చేసి ఇక్కడ మొత్తం బ్లాక్బెర్రీ ఐలాండ్కి సైట్ ఇన్ఛార్జ్ అన్నట్టు. ఇప్పుడు మనతో పాటు అన్న ఈ వీడియో ఎండింగ్ వరకు ఉంటారు. అన్న ఇక్కడ నుంచి వెహికల్ అనేది తీసుకొచ్చుకొని పార్కింగ్ ఉంటుంది లోపల ఇక్కడ ఉంటుంది. ఓకే, మనం ఇక్కడ నుంచి బుకింగ్ చేసుకున్న వాళ్ళకి వెహికల్ నుంచి ఇక్కడ నుంచి ప్రొవైడ్ చేస్తాం మనం వెహికల్. ఎవరైనా బుకింగ్ చేసుకున్నారు అనుకోండి ఐలాండ్, అది వాళ్ళు బుక్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడ నుంచి అయితే వాళ్ళు తీసుకొని పోతారు. లేదు మేము బుక్ చేసుకోవాలనుకుంటే వెహికల్ పార్కింగ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం బై వాక్తో నడుచుకుంటూ అయితే పోవాలి. ఇప్పుడు మనమైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ నుంచి ఉంటుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లైక్ చేసి చివరి వరకు చూడండి. వచ్చేసి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. చూడండి, మొత్తం చుట్టూ ఫారెస్ట్ అన్నట్టు. బాగా అంటే చాలా, ఏదైనా వీకెండ్ ప్లానింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఏదైనా వీకెండ్లో ప్లాన్ చేసుకుంటే ఇక్కడికి వచ్చేసేయండి. చూస్తున్నారు కదా, మొత్తం చుట్టూ అడవిలో అయితే మనమైతే వెళ్తున్నాం. చాలా బాగున్నది. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే బ్లాక్బెర్రీ ఐలాండ్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ దానికి చూసిలా ఇప్పుడు నైట్ టైంలో ఇంకా వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వచ్చింది మధ్యాహ్నం కాబట్టి కొంచెం ఎండ గట్టిగానే కొడుతుంది. ఇప్పుడు ఈ వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది ఇక్కడ. ఈ బ్లాక్బెర్రీ ఐలాండ్ అనేది ఎందుకు వచ్చిందో ఒకసారి అయితే మన జీవనాన్ని అయితే అడిగి తెలుసుకుందాం. అన్న ఇక్కడ బ్లాక్బెర్రీ ఐలాండ్ అని ఎందుకు పెట్టారు? ఇక్కడ ఈ చెట్లని అల్లనేరేడు పండ్ల చెట్లు అన్నట్టు. ఓకే, అల్లనేరేడు పండ్ల చెట్లు ఉంటాయి. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నీ అల్లనేరేడు పండ్ల చెట్లు. అల్లనేరేడు పండ్ల చెట్లు, అందుకనే బ్లాక్బెర్రీ. అందుకే బ్లాక్బెర్రీ ఐలాండ్ వచ్చింది. మామ ఇక్కడ అల్లనేరు చెట్లు ఉంటాయి అన్నట్టు. అవి మొత్తం బ్లాక్ కలర్లో ఉంటాయి కదా, అందుకోసం ఈ ఐలాండ్కి బ్లాక్బెర్రీ ఐలాండ్ అని పెట్టింది. రీసెంట్గా మనకు ఇక్కడ సీతక్క గారు వచ్చేది కదా, ఆ వాళ్ళు కూడా కొండ సురేఖ గారు వచ్చి ఓపెన్ చేసేది రీసెంట్గా. ఓకే అన్న, సో మనం మామ చూడండి ఇప్పుడు కంప్లీట్గా మనం అయితే ఇప్పుడు ఎంట్రన్స్లో ఉన్నాం. అసలు ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. ఒక ఎంట్రీలో ఇలా ఉంటే ఇంకా లోపలికి పోయి ఇంకా అసలు ఎంత ఉంటుంది, ఒక టెంట్ పర్ టెంట్ అయితే ఎంత ఉంటుంది, దాంట్లో రెస్టారెంట్స్ ఇట్లా ఏమైనా ప్రొవైడ్ చేస్తారా, ఫుడ్ ఫెసిలిటీ. ఇక్కడ మరి మొత్తం ఫారెస్ట్లు ఉన్నది. ఇక వచ్చినాక ఏమన్నా ఇబ్బందులు ఇట్లా ఏమైనా ఉంటాయి కూడా మనకు కంప్లీట్గా ఉంటుంది. వీడియో మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి, రండి.
మనమైతే ప్రజెంట్ ఐలాండ్లో అయితే ఇప్పుడు ఇక్కడ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, గేమ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఆ గేమ్ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ వాలీబాల్ యాక్టివిటీస్, ఫుట్బాల్, మళ్ళీ ఇంకోటి ఏంటి ఆర్చరీ గేమ్స్ ఉన్నాయి, మళ్ళీ షటిల్ గేమ్స్ ఉన్నాయి. ఇలా చాలా రకరకాల గేమ్స్ కూడా ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మీరు కూడా చూడండి ఎలా ఉన్నాయో. కావాలంటే మీకు ఏమైనా ప్రతి ఒక్కటి. ఇంకోటి ఏంటిదంటే అసలు ఇక్కడ సిగ్నల్ అనేది ఉండదు, ఎందుకంటే మనం వీటికి వచ్చినప్పుడు మనశ్శాంతిగా ఫోన్లు పక్కన పెట్టేసి మనం ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంది లొకేషన్ అయితే. అసలు గేమ్ యాక్టివిటీస్ అనేది బర్త్డే పార్టీస్ కూడా ఆడ చూస్తున్నారా, ఇప్పుడు మనం ఆడిపోదాం. బర్త్డే పార్టీస్ అనేది జరుపుకోవచ్చు ఆడ. సో దాని గురించి కూడా మన జీవనాన్ని తెలుసుకుంటే డీటెయిల్గా దానికి ఎంత పడుతుంది, మరి దీంట్లో ఇంక్లూడ్ ఉంటుందా, మరి సపరేట్ ఏమన్నా ఛార్జెస్ ఇట్లా వీళ్ళు చేస్తారో ప్రతి ఒక్కటి అయితే అడుగుదాం. అన్న ఇప్పుడు బర్త్డే పార్టీస్ గురించి చెప్తున్నారు. బర్త్డే సెలబ్రేషన్స్ వచ్చి చార్జెస్ ఉంటాయి, కేక్ అవన్నీ మనం ప్రొవైడ్ చేస్తాము. బెలూన్స్ సెలబ్రేషన్స్ ఉంటాయి, దానికి వచ్చే ఛార్జ్ 1000 రూపీస్ నుంచి 2000 ఉంటుంది. 1000 రూపీస్ నుంచి 2000 ఉంటాయి. అంటే మీరు ఒకవేళ బర్త్డే ఇట్లా ఏమైనా జరుపుకోవాలనుకున్నాను అనుకోండి, సపరేట్ ఛార్జెస్ ఉంటాయి అట. దోసరి ఆ సెట్ కూడా మనం దగ్గర నుంచి చూద్దాం రండి. చూస్తున్నారు కదా, ఇదే బర్త్డే సెలబ్రేషన్ సెట్. సరే మనమైతే దగ్గరికి పోయి చూద్దాం రండి. ఈ సెట్ అనేది బర్త్డే సెలబ్రేషన్స్. దీని గురించి ప్రతి ఒక్క డీటెయిల్గా అయితే నేను ఇప్పుడు చెప్పబోతున్నా మీకు. మీరు ఒకవేళ 1000-2000 నుంచి అయితే ఈ బడ్జెట్ దీనికైతే ఉంటుందట ఈ సెట్కి. దీంట్లో ఒకవేళ మీరు 1000 రూపీస్ అయినా 2000 రూపీస్ అయినా వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. దీనికి ఎంత అంటే వీళ్ళు మొత్తం బర్త్డేకి కావాల్సిన కేక్ ఇట్లా అన్ని సెలబ్రేషన్ సంబంధమైన ప్రతి ఒక్కటి అయితే వీళ్ళే పట్టుకొస్తారట. ఒకవేళ బర్త్డే ఇలా జరుపుకున్నాం అనుకుంటే దీనికైతే పర్ఫెక్ట్, ఇది చాలా బాగుంది. ఈ బర్త్డే సెట్ వచ్చేసి నైట్ టైంలో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వీళ్ళు ఈ బర్త్డే సెలబ్రేషన్స్కి వచ్చేసి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ 1000 రూపీస్లో సెలబ్రేషన్స్ 1 kg కేక్ అండ్ డెకరేషన్ అయితే చేస్తారు వీళ్ళు. కదా ఇదంతా ఫ్రెండ్లీకి మనం వెళ్ళిన ఫ్రెండ్స్కి ఇట్లా వచ్చినాం అనుకోండి. నైట్ టైంలో క్యాంప్ ఫైర్కి అయితే ఇది సెటప్ చేసేళ్ళు. ఒకసారి క్యాంప్ ఫైర్ ఎలా ఉందో మనం దగ్గర నుంచి చూద్దాం రాండి మామ. చాలా బాగుంది అసలు. ఇది చెట్లు, పక్క పొంటి నీళ్ళు, అటు మొత్తం ఫారెస్ట్, ఇక అన్ని లైట్ సెట్స్, నైట్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇదంతా ఫ్రెండ్లీ. మనం ఎవరైనా ఫ్రెండ్స్తో ఇట్లా వీకెండ్లో వచ్చి నైట్ టైంలో చిల్ చేయడానికి అయితే ఈ క్యాంప్ ఫైర్ చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే మస్తు నచ్చింది. ఏమన్నా ఉందా వ్యూ పాయింట్ బాగా అంటే బాగుంది. ఒకసారి మీరు కూడా చూడండి. మనమైతే ప్రజెంట్ అయితే 4 ఫ్యామిలీ టెంట్స్ దగ్గర అయితే ఉన్నాం. ఫ్యామిలీ టెంట్స్ అయితే వీళ్ళ దగ్గర 4 అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే. ఈ 4 టెంట్స్ చూస్తున్నారు కదా, ఇవి ఫ్యామిలీ టెంట్స్. ఇది నలుగురు అయితే స్టే చేయొచ్చు కదా. మొత్తం మన దగ్గర అయితే ఇప్పుడు అన్న వాళ్ళ దగ్గర 58 టెంట్స్ ఉన్నాయి. మనం ప్రతి ఒక్క డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం, దేనికి ఎంత కష్టపడుతుందో. జీవనాన్ని అయితే మన దగ్గర నుంచి అయితే చెప్తారు. ఒకసారి మనం టెంట్స్ చూద్దాం రండి. ప్రజెంట్ అయితే ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది మామ ఈ వెదర్. సరే చూడండి. చాలా బాగుంది అమ్మ. చూస్తున్నారు కదా అయితే ఫ్యామిలీ టెంట్స్. ఫ్యామిలీకి అయితే పర్ఫెక్ట్ ఉన్నది. మనం నలుగురం స్టే చేయొచ్చు. దాంట్లో ఇద్దరు, దీంట్లో ఇద్దరు అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. మమ్మ చూస్తున్నారా, ఇదైతే 6 ఉండొచ్చు దీంట్లో. ఒకవేళ మనం పెద్ద బల్గంని 6 వేసుకుని వచ్చినాం అనుకోండి, సపరేట్ టెంట్స్ తీసుకోకుండా ఒకటే దాంట్లో అయితే అన్న వాళ్ళు అయితే ఇక్కడ మంచి దగ్గర నుంచి ప్రొవైడ్ చేసేళ్ళు. దీని గురించి కూడా మనం దీని ప్రైస్ ఎంత ఉంటుందో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేనైతే చెప్తాను. ఒకసారి మీరైతే ఆ టెంట్ని చూడండి. ప్రజెంట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ అన్నిటికన్నా పెద్ద టెంట్ అంటే ఇదే. త్రీ మెంబర్స్ స్టే చేసేందుకు టెంట్స్ అయితే ఇవి. ఇప్పుడు 3 మెంబర్స్ టెంట్స్ మొత్తం టోటల్ వచ్చేసి అయితే ఒక 25 టెంట్స్ వరకు అయితే ఉంటాయి. దీని కాస్ట్ కూడా ఎంత ఉంటుందో కూడా మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ప్రజెంట్ అయితే 3 మెంబర్ టెంట్స్ అయితే చూడండి ఎట్లున్నాయో చూడండి. అసలు మరి ఇక్కడ ఈ ప్రాంతంలో కరెంట్ అనేది ఉండదు, సోలార్తోనే నడుతుంది మొత్తం. మనకు కరెంట్ సౌకర్యం ఇట్లా ఏమి ఉండదు. ఇక్కడ మొత్తం సోలార్ సెట్టింగ్ అయితే పెట్టించాలి అన్న వాళ్ళు. చాలా బాగుంది. ఇక్కడ ఏమైనా జంతువులకి ఇట్లా వస్తాయి అని భయపడడం ఇట్లా ఏం అవసరం లేదు, ఏం అలాంటి ఏం లేదు. ఇక్కడ మీరు చూస్తున్నారా, మొత్తం టోటల్గా మంచిగా గట్టిగా కంచెలెక్క నాటిల్లు ఇక్కడ. అవన్నీ పక్క పోండి, అవి చూసిలా ఏ జంతువులకి ఇట్లా ఏం రాకుండా అయితే మంచిగా గట్టిగా పరంగా ఉన్నది. అలాంటిది ఏం భయం ఉండదు ఇక్కడ. వీళ్ళు 24 అవర్స్ ఇక్కడ మీకు సెక్యూర్గానే ఉంటారు వీళ్ళు.
2 పర్సన్స్ వైట్ ఇవన్నీ ఇవి 2 పర్సన్స్ కూడా 25 టెంట్స్ ఉంటాయి. ఈ వైట్ టెంట్స్ ఉన్నాయి కదా, ఈ వైట్ టెంట్స్ మొత్తం అవన్నీ 2 పర్సన్స్. దీని కాస్ట్ వచ్చేసి కూడా మనం చెప్దాం అన్న వాళ్ళు లాస్ట్కి దేని కాస్ట్ ఎంత ఉంటుందో ప్రతి ఒక్కటి అయితే చెప్తామని చెప్పారు. ఏదైనా ఫ్రెండ్స్ అయినా మీరు కపుల్స్ అయినా ఎవరైనా నచ్చినా కూడా ఈ 2% టెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఒకసారి 2% టెంట్స్ కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఎట్లుంటుందో ప్రతి ఒక్కటి. చూడండి దాంట్లో చూడండి. మీకు ఇలా మనీ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది, మీరు ఏం ఫిదర్ కాకండి దీని గురించి అయితే. దీంట్లో మీరు ఇచ్చే మనీలో ఇక్కడ రెస్టారెంట్లో వీళ్ళు కూడా ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి మీరైతే చూడండి, ఇది 2 పర్సన్స్ అన్నట్టు. 2 బెడ్స్, ఇక్కడ బెడ్షీట్స్ ఇట్లా అన్నీ వీళ్ళే ఇస్తారు. అమ్మ ఇక్కడ మనం ఇక్కడ వచ్చినాక వాష్రూమ్స్కి ఏమైనా ఇబ్బంది అవుతుంది అంటే అలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ వాష్రూమ్ సౌకర్యం కూడా చేసిళ్ళు. చూస్తున్నారా ఇక్కడ హీ అండ్ షీ ఇక్కడ 2 వాష్రూమ్ ప్రొవైడ్ కూడా చేస్తారు ఇక్కడ. క్యాంప్ ఫైర్ అన్నట్టు. ఈ ఫ్రెండ్లీ క్యాంప్ ఫైర్ అనేది 2 అనేది వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఒకవేళ ఫ్యామిలీ అయితే సపరేట్ క్యాంప్ ఫైర్ ఉంటుంది, అదైతే ఫ్రీ ఉంటుంది. మనం బుకింగ్ చేసుకుంటే అది ఫ్రీ అట. ఒకవేళ ఇదైతే మీరు క్యాంప్ ఫైర్ చేసుకున్నారు అనుకోండి, దీనికి మనీ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి, మళ్ళీ సపరేట్ మనీ కట్టాలి మనం. మరి దీనికి ఎంత మనీ కాస్ట్ పడుతుందో దీని గురించి కూడా మనం ఒకసారి అన్న వాళ్ళని అడిగి తెలుసుకుంటా, ఎంత కాస్ట్ పడుతుందో చెప్తాం మీకు కూడా. ఒకసారి మీరైతే ఈ క్యాంప్ ఫైర్ ఎలా ఉందో ఒకసారి మీరు కూడా చూడండి. అన్న ఇక్కడ ఫ్రెండ్లీ క్యాంప్ ఫైర్ అని చెప్పారు కదా, దానికి మనీ అనేది ఇంక్లూడ్ కాదంటున్నారు. మరి దానికి కాస్ట్ ఎంత ఉంటుందో ఒకసారి మన వాళ్ళకి చెప్పారా? అది ఫ్రెండ్లీ క్యాంప్ ఫైర్ అనేది సపరేట్ ఉంటుంది. సపరేట్ అంటే ఫ్యామిలీ క్యాంప్ ఫైర్ సపరేట్ ఉంటుంది. ఇన్ కేస్ ఫ్యామిలీ సపరేట్గా కావాలి మాకు మేము ఎంజాయ్ చేయడానికి అని అంటే మనం సపరేట్గా ప్రొవైడ్ చేస్తాం. దానికి 1000 రూపీస్ ఛార్జ్ అవుతుంది. ఇంకా మనకి ఇది వచ్చి రెస్టారెంట్, అక్కడ ఫుడ్ సర్వింగ్ అక్కడ నుంచి ఉంటుంది. ఆ ప్లేస్ నుంచి ఫుడ్ సర్వింగ్ ఉంటుంది. ఇక్కడ వచ్చి డిన్నర్ ప్లేస్. ఇది డిన్నర్ ప్లేస్ అంటే దీనికి ఏమైనా మనీ అనేది ఇంక్లూడ్ మా సపరేట్ దాంట్లోనే ఇంక్లూడెడ్ ఉంటుంది. 2000 ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆఫర్ నడుస్తుంది, 2000లో బుకింగ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ లేదు మేము తర్వాత కూడా చేసుకుంటామంటే ప్రైస్ ఇంక్రీజ్ కావచ్చు. 2500 అంటే 2000 అని చెప్తున్నారు కదా, అది పర్ పర్సన్ పర్ పర్సన్కి 2000 రూపీస్ ఛార్జ్ అవుతుంది. పర్ పర్సన్కి వచ్చి 2000. ఎందుకంటే మీకు డీటెయిల్గా ఉంటుంది. ఈ 2000లో ఇంక్లూడ్ ఫుడ్తో ఉంటుంది. మీరు క్యాంప్ ఫైర్ కావాలనుకుంటే దానికి సపరేటా లేకపోతే క్యాంప్ ఫైర్ సపరేట్గా కావాలనుకుంటే ఛార్జెస్ ఉంటాయి. 1000 రూపీస్ ఛార్జ్. ఓకే అంటే ఇప్పుడు 2000లో సపరేట్ అన్నాడు. మళ్ళీ 2000లో క్యాంప్ ఫైర్ మనం ఫ్యామిలీ ఇది ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ ఉన్న క్యాంప్ ఫైర్ ప్రొవైడ్ చేస్తాం. ఫ్యామిలీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఫ్రెండ్లీగా మీకు ఇంకా కావాలనుకుంటే దానికి 1000 రూపీస్ పే చేయాలి, సపరేట్ ఛార్జెస్. ఓకేనా? ఇంకోటి ఏంటిదంటే మామ మీకు ఇప్పుడు పర్ టెంట్ ఉంది కదా, వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయంటే 4% టెంట్ ఉంది, 3% ఉంది, 2% ఉంది. మరి దీని కాస్ట్ ఎంత ఉందో కూడా మీకు డీటెయిల్గా చెప్తాను కదా. ఇప్పుడు అన్న ఇప్పుడు మన దగ్గర 4% అని చెప్పారు ఫ్యామిలీ టెంట్. ఆ టెంట్కి ఎంత కాస్ట్ ఉంటుంది అన్న? టెంట్కి ఛార్జెస్ ఉండవు, పర్సన్ ఛార్జ్ ఉంటుంది. పర్ పర్సన్ ఛార్జ్ వచ్చి 2000 ఛార్జ్ అవుతుంది. కిడ్స్కి 999,000 రూపీస్ ఛార్జ్. ఇప్పుడు ఆ ఏ టెంట్కి అంతే అంతే. ఓకేనా? సింపుల్గా అయిపోయింది. ఏ టెంట్కైనా పర్ పర్సన్కి వీళ్ళకి ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ 2%, 3%, 4% వీళ్ళకి సంబంధం లేదు. పర్ పర్సన్ ఛార్జ్ తీసుకుంటున్నారు వీళ్ళ దగ్గర. ఓకేనా? ఇప్పుడు మనం ఫ్యామిలీ అని చెప్పినాం కదా, అదే ఫ్యామిలీ క్యాంప్ ఫైర్. అది అనేది మనకు మనీ అనేది ఎలాంటిది ఇంక్లూడ్ ఉండదు, ఎక్స్ట్రా మనీ ఏమి ఉండదు. మీరు బుకింగ్ చేసుకున్నారు కదా, దాంట్లోనే వీళ్ళు క్యాంప్ ఫైర్ అనేది ఇస్తున్నారు ఫ్యామిలీకి. ఒకసారి మీరు అది కూడా చూడండి. ఇంకేమైనా కావాలనుకోండి, ఇక్కడ మీకు జంతువులు ఇట్లా ఏమన్నా భయం ఉండదు అంటారు చాలామంది అడిగిలు. మా ఫ్రెండ్స్ కూడా అన్నారు, అరే ఇది ఐలాండ్లో ఉంటుంది కదా, మరి చుట్టూ ఫారెస్ట్లో మరి ఏమన్నా జంతువులకి ఇట్లా ఏమన్నా ఇలాంటిది ఏమైనా ఉంటాయంటే ఒకసారి అన్న వాళ్ళతో మాట్లాడదాం దీని గురించి కూడా. అన్న మరి ఇక్కడ ఫారెస్ట్ అన్న చాలామంది భయపడతారు, మరి ఇక్కడ ఏమన్నా జంతువులకి ఇట్లా ఏమైనా వస్తాయని? జంతువులు అని అంటే ఇంతవరకు అయితే ఏం రాలేదు, దగ్గర రావు. ఎందుకంటే రోడ్ పక్కనే ఉంటుంది, అంటే కొంచెం రోడ్ దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఇక్కడికి 1 కిలోమీటర్ ఉంటుంది. అందుకని దగ్గర ఏరియాలో అయితే ఇంతవరకు జంతువులు ఏం కనిపించలేదు, రావు కూడా. అన్న వాళ్ళు 24 అవర్స్ ఇక్కడ మీకు సెక్యూర్ ఇస్తారు. మీ టెంట్లు పక్క పంటే కూడా వీళ్ళు మంచిగా కంచె నాటీలు చూస్తున్నారు కదా, ఏం అవసరం లేదు, భయం అనేది అవసరం లేదు. వీకెండ్లో ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది మామ. ఇంకా దీని గురించి ఏమైనా మీకు డీటెయిల్గా ఏమైనా కావాలనుకున్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి.
కామెంట్ చేస్తే మేము కూడా అన్న ఒకవేళ నాకు కూడా తెలియకపోతే మీ అన్న వాళ్ళని కాంటాక్ట్లో ఉంటా, ప్రతి ఒక్కటి మనకైతే ఇన్ఫామ్ చేస్తారు. అన్న వచ్చేది ఇక్కడ ఇన్ఛార్జ్ జీవన్ కుమార్. ప్రతి ఒక్కటి అన్న వాళ్ళ బుకింగ్ ఐడి ఇట్లా ప్రతి ఒక్కటి నేను ప్రొవైడ్ చేస్తాను. మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలని కూడా తప్పకుండా కామెంట్ చేయండి, మేము చెప్తా. ఓకేనా? మరి ఇక్కడ ఫుడ్ అలా బయట నుంచి ఫుడ్ ఏం అలా ఉండదు ఇక? బయట నుంచి ఫుడ్ తీసుకురావడానికి లేదు, ఏం లేదు. యాక్చువల్గా మనం రాగానే బుకింగ్ ఇక్కడ తీసుకురాగానే ఐటీ అండ్ స్నాక్స్ ప్రొవైడ్ చేస్తాము. దాని తర్వాత టెంట్ అలాట్ చేస్తారు. టెంట్ అలాట్ చేసిన తర్వాత వాళ్ళు బయట నుంచి ఆల్కహాల్ అండ్ ఫుడ్ నాట్ అలౌడ్. అంటే ఓన్లీ సమ్మర్ సీజన్ 3 సీజన్లు ఉంటాయి, లేకపోతే సమ్మర్ సీజన్లో, వింటర్ సీజన్లో ఉంటుంది, రైనీ సీజన్లో క్లోజ్ ఉంటుంది. రైనీ సీజన్లో ఎందుకంటే ఇక్కడ అంతా వాటర్ వస్తాయి కాబట్టి క్లోజ్ చేస్తారు. రైనీ సీజన్లో అయితే ఉండదు, మొత్తం ఇక్కడ చాలా ఐలాండ్ మొత్తం వాటరే ఉంటాయట. మీరు ఒకవేళ బుక్ చేసుకోవడానికి అయితే వింటర్ అండ్ సమ్మర్ అయితే చాలా బెటర్. ఇప్పుడు ఏదైనా వీకెండ్లో ప్లాన్ చేసుకుంటే ఇక్కడికి రాండి, బ్లాక్బెర్రీ ఐలాండ్ చాలా బాగుంది. ఇక్కడ కల్చర్ ప్రోగ్రామ్స్, ట్రైబల్ డ్యాన్సెస్ కూడా ఉంటాయి. మీకు ట్రైబల్ డ్యాన్సెస్ వీడియోస్ కూడా నేను చూపిస్తాను దగ్గర నుంచి. నైట్ పూట ఉంటాయా ట్రైబల్? సాటర్డే సండే రోజు ఉంటాయి. ఫ్రైడే సాటర్డే సండే ఉంటుంది ట్రైబల్ డ్యాన్స్. సాటర్డే సండే అయితే నైట్ పూట ట్రైబల్ కల్చర్ వీళ్ళ డ్యాన్సెస్ వీళ్ళ ప్రతి ఒక్కటి చూపిస్తారు. అమ్మ ఇక్కడ అయితే వాచ్ టవర్ అని చూస్తున్నారు కదా, అక్కడ లోపల చెట్లలో ఉన్నది కనబడతలేదు, మన దగ్గరికి పోదాం. కానీ ఇక్కడ నుంచి అయితే ఆడికైతే ట్రెక్కింగ్ అనేది ఉంటుందట. దాని గురించి కూడా నేను డీటెయిల్గా ఇన్ఫార్మ్ చేస్తాను. ఒకసారి చూడండి. అయితే మనం ఫ్యామిలీ క్యాంపింగ్ అని చెప్పాను కదా, ఇది ఫ్యామిలీ క్యాంపింగ్ అన్నట్టు. ఈ ఫ్యామిలీ క్యాంపింగ్ అనేది మీరు బుకింగ్ చేసుకున్నాకంటే దాంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. మీరు ఎక్స్ట్రా ఛార్జ్ అనేది ఏం పే చేసిన అవసరం లేదు. ఒకసారి మీరు కూడా ఈ క్యాంపింగ్ ఫైర్ చూడండి. చాలా బాగుంటుంది. 10 మందితో కూర్చొని ఇక్కడ క్యాంప్ ఫైర్ ఎత్తే ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. ఈ నైట్ యాక్టివిటీస్ వీడియోస్ కూడా ఇక్కడ ట్రైబల్ డ్యాన్సెస్ కూడా ఉంటాయి. ప్రతి ఒక్కటి మనమైతే వీడియోలు కూడా చూపిస్తాను, చూడండి. బ్లాక్బెర్రీ ఐలాండ్ చెక్ ఇన్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 4 to 5 వరకు చెక్ ఇన్ టైమింగ్స్. ఈ చెక్అవుట్ టైమింగ్స్ వచ్చేసి అయితే మార్నింగ్ 9 AM to 10 AM వరకు అయితే చెక్అవుట్ చేసుకోవచ్చు. మనం రిటర్న్ అయ్యే టైంలో అయితే ఇంకో ట్రెక్కింగ్ ప్లేస్ దగ్గర కూడా వీళ్ళు తీసుకొని పోతారు. ఆ ట్రెక్కింగ్ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది, వ్యూ పాయింట్. ఒకసారి నాతో పాటు అయితే మీరు కూడా ట్రెక్కింగ్ పాయింట్ అయితే చూడండి. అమ్మ ఇక్కడ అయితే ట్రెక్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఇది కూడా చూపిస్తారు, మనం చూద్దాం రండి. ఒకసారి ముందు పోతే ట్రెక్కింగ్ ప్లేస్ ఉంటుందట, అది కూడా ఒకసారి కవర్ చేద్దాం రండి. వీకెండ్ టైంలో ఎంజాయ్ చేయడానికి అయితే ఇంతకన్నా మంచి ప్లేస్ అయితే మన దగ్గరలో ఉంది కాబట్టి తీసుకొచ్చిన. ఇంకొక కొన్ని ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.